హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్. మీకోసం ఒక మంచి పొలాన్ని మేము తీసుకురావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కోడుమూరుకి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మాచాపురం అనే విలేజ్ కి జస్ట్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మైక్ చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి మనకి చుట్టూ మాచాపురం స్టేజ్ అని చెప్పి ఒక మీకు వీడియో చూపిస్తున్నాను కదా, అక్కడ మనకి హౌసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ హౌసెస్ అయితే కనిపిస్తాయి. అంటే హౌసెస్ కి వాకబుల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి వెనకాల ఉండేది వచ్చేసి ఇది వచ్చేసి మనం మన దగ్గర సేల్ చేసిన పొలం అనమాట. దానికి ఆపోజిట్ లో వెంచర్ అయితే ఉంటది. హైవే వచ్చేసి మనకి కర్నూలు నుంచి కోడుమూరు నుంచి మనకి పరి, పత్తికొండ, దాని తర్వాత ఆలూరు, బళ్ళారి, గుంతకల్ కూడా వెళ్ళడానికి ఈ దారిని అయితే ఈ హైవేని అయితే యూజ్ చేస్తారు అనమాట. సో మంచి హైవేకి హైవే బిట్టే. ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది హైవే ఎండ్ అయిపోయింది కదా, మనకి అక్కడ సర్వే రాయి ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు. అక్కడ వైట్ గా ఒకటి సిమెంట్ బెడ్ లాంటివి కనిపిస్తుంది కదా. అక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ కంది చేను నుంచి అక్కడ వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు వరకు మనకి మన దగ్గర సేల్ చేసిన పొలం అనమాట. 1 ఎకరా నర ఉంటది, ఒక ఎకరా నర అయితే ఉంటది పొలము. సో ఇది మనకి మీకు 4 పక్కల నుంచి హద్దులు చూపించడం జరుగుతుంది. ఈ మధ్య అందరికి ఫేమస్, మన కర్నూలు వాళ్ళకి అందరికి ఫేమస్ అయిన ఈదుల దేవర బండ కూడా ఈదుల దేవర బండ కంటే ముందే ఒక 4 కిలోమీటర్ ముందే ఉంటది అనమాట. అండ్ సో ఇది ఈ హైవేకి ఉన్న బిట్ అనమాట. మీరు మరిన్ని వివరాలకు నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు డైరెక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు లొకేషన్ పంపిస్తాను. మీరు లొకేషన్ చూసుకున్న తర్వాత మీకు నచ్చింది అంటే నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఎలాంటి రేట్ చెప్పి తక్కువ చెప్పడం ఉండదు. డైరెక్ట్ మీకు ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే నా దగ్గర అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. సో ఇది మన దగ్గర సేల్ చేసిన పొలం. మనం ఇప్పుడు పొలంలోకి వెళ్ళి ఆ పొలం యొక్క వీడియో మొత్తం చూపించేస్తాను అనమాట. సో మనకి హైవే ఇది మనకి 4 వే అవుతుంది. 1.5 ఎకరా కొంచెం ఎక్కువైతే ఉంటుంది. సో 1.5 ఎకరా అనుకోండి. ఇదైతే మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ డెవలప్మెంట్స్ మీరు చూస్తే చుట్టుపక్కల దగ్గర విలేజెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హైవే బిట్ అవడం చేత మీరు కొంటే ఒకవేళ మీరు ఏదైనా ఒక డెవలప్మెంట్, అది లైక్ పెట్రోల్ బంక్ వేసుకోవడానికి కూడా, లేదంటే ఏదైనా ఒక చిన్న ఫామ్ లాగా వేసుకోవడానికి కూడా మీకైతే ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క చిన్నపాటి రీసెంట్ గా ఒకటి ఇందాక మాచారం అని చెప్పి ఒక స్టేజ్ దగ్గర మీకు వీడియో చేశాను కదా, అక్కడ నుంచి అక్కడ చిన్న ప్లాట్స్ వేసి ఒక 2.5 ఎకరాలు ప్లాట్ అలా వేసి సేల్ చేయడం అయితే పెట్టారు. సో ఆ విధంగా కూడా మీరు ప్లాట్స్ కూడా కన్వర్ట్ చేసుకొని సేల్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. హైవేకి ఆనుకొని ఉన్న బోర్ వేసుకున్న కూడా ఇక్కడ బోర్ వాటర్ అయితే పడతాయి. సో మీరు బోర్ వేసుకున్న తర్వాత మీరు ఏదైనా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మీరు దాని తర్వాత మీరు ఏదైనా తోటలాగా కూడా వేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా, కంది చేను వేయడం జరిగింది అనమాట ఇక్కడ ఇంత ప్లేస్ లో. సో రేటు అవన్నీ మీరు ఇక్కడ ఈ ఏరియాలో కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు ఈ ఫోన్ చేసి నేను రేట్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత నేను మీకు రేట్ చెప్పిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే నేను డైరెక్ట్ ఈ పొలం యొక్క ఓనర్తో మీకు మాట్లాడడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి. సో రేట్స్ అవన్నీ, ఎందుకంటే పొలాలు ఉంటాయి కాబట్టి ఇటు పక్కన మార్కెట్లో పెట్టరు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఇక్కడ కొనడానికి కాల్ చేస్తారో వాళ్ళకి మాత్రం చెప్పండి రేట్స్ అని చెప్పి మనకి ఓనర్ అయితే చెప్పడం జరిగింది అనమాట. అందుచేత నేను రేట్స్ అన్ని డిస్ప్లే చేయడం లేదు. నాకు మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు, అంటే ఇది లొకేషన్తో పాటు మీకు చెప్తున్నాను కదా, హైవే కూడా చూపిస్తున్నాను. ఇది వీధుల దేవర బండకు కూడా మనకి చాలా దగ్గర అనమాట. ఇక్కడ మాచారం స్టేట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మాచారం స్టేట్ అని చెప్పి 2 కిలోమీటర్ మాచారం స్టేజ్ అని చెప్పి మీకు బోర్డు చూపించాను కదా, అక్కడ ఉన్న కొన్ని హౌసెస్ అయితే ఉంటాయి. ఆ హౌసెస్ కి ఈ పొలానికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. పెద్ద దూరం అయితే ఉండదు, చాలా దగ్గరలో అయితే ఈ పొలం అయితే ఉంటుంది. అంటే నియర్ బై హౌసెస్ కూడా ఉంటాయని చెప్పి నేను మీకు కన్వే చేస్తున్నాను అనమాట. వస్తే నేను మీకు ఒకసారి విజిట్ చేయించి దాని తర్వాత మీరు రేట్స్ మాట్లాడాలి అది అంటే నేను డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి రేట్ మాట్లాడించి మీకు మంచి నెగోషియేషన్స్తో మీకు నేనైతే ఈ పొలాన్ని అయితే ఇప్పగలను. అండ్ ఇంకోటి ఈ పొలము ప్రజెంట్ నా దగ్గరే ఉంది. మళ్ళీ మీరు లోకల్గా ఏజెంట్లకి వీళ్ళకి లింక్స్ పంపించుకొని అంతా కనుక్కోండి అది ఇదని చేయడం అంటే కుదరదు అనమాట. ఓనర్ కూడా మన కర్నూలులోనే ఉంటారు. సో నేను చెప్తున్నాను కదా, పొలం వచ్చేసి మన దగ్గరే ఉంటుంది. మీరు కొనాలి అనుకుంటే సో నా ద్వారానే కొనాలి. ఓనర్ కూడా మన దగ్గరికి పెట్టడం అయితే జరిగింది అనమాట. లోకల్గా వేరే ఏజెంట్ల దగ్గర ఎవరి దగ్గర అయితే లేదు ఈ పొలం. సో ఏందని చెప్పాను కదా, ఆ పొలంలోకి వస్తుంది. సో హైవేకి అనుకొని ఉన్న బిట్టే అనమాట. సో మనకి హైవే బిడ్త కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పొలం అనమాట. అండ్ యాక్చువల్గా అక్కడ మీకు కనిపిస్తుంది కదా వేప చెట్టు వరకు ఈ పొలమే అనమాట. సో కంది చేను, వేప చెట్టు మీకు కనిపిస్తున్నాయి కదా, అదంతా ఈ పొలంలోకి వస్తుంది. సో మళ్ళీ మీకు స్టార్టింగ్ రోడ్డుకు దగ్గర నుంచి చూపించాను అనమాట. ఇది వచ్చేసి
మనకి పొలం బ్యాక్ సైడ్ అనమాట. రోడ్ నుంచి చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ఈ పొలం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సర్వే నెంబర్ మనకి ఇది రాయి పెట్టారు కదా, ఇదైతే సర్వే చేయించిన రాయి అనమాట. సో మనకి దాన్ని ఎంపడి కంది చేను కనిపిస్తుంది కదా మీకు, ఈ కంది చేను ఎంపడి మనకైతే ఈ పొలం అయితే ఉంటుంది. సో ఇక్కడ కంది చేను కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ మనకి అక్కడ రోడ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ రోడ్ వరకు అయితే మనకైతే పొలం అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.